ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరవచ్చిన దేవుని ప్రియులందరికీ వందనాలు, సేవకులకు వందనాలు, నడిపిస్తున్న ప్రియులు హనోక్ అన్న కూడా వందనాలు. 144 కీర్తన మనం చదువుకున్నాం. 9వ వచనాన్ని చూడండి. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేవాడు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు. ఈ కీర్తనలో మొదటి వచనంలో యుద్ధము నేర్పువాడు అని, 10లో విజయము దయచేవాడు అని మనం చదువుతున్నాం. 144 మొదటి వచనంలో నాకు ఆశ్రయదుర్గం అని ప్రభువుని గూర్చి దావీదు పలుకుతున్నాడు. ఈ కీర్తనలో నాకు ఆశ్రయదుర్గం అనే మాట, 2వ వచనంలో నేను ఆశ్రయించువాడు అనే మాట, అలాగే ఆఖరిగా మనము ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ కీర్తన మనం ధ్యానం చేస్తున్నప్పుడు 3వ వచనంలో నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి అని ఈ కీర్తనలో చెప్పబడింది. అయితే దావీదు చెప్పినట్టు ఆయన నాకు ఆశ్రయదుర్గము, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తనలో చివరి వచనాల్లో వ్రాసిన విషయాలు కూడా మనం చూస్తున్నాం. 15లో దాన్ని ముగిస్తే ఎలా అన్నాడు, ఎట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈనాడు మనము ప్రభువుని ఆశ్రయదుర్గంగా కలిగి ఉన్నాం. ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు అనేది మనము ధ్యానం చేద్దాం. మరి మన జీవితాల్లో మనము నిరాశ్రయులం. రూతు గ్రంథంలో రూతును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆశ్రయము లేని ఒక స్త్రీకి 2వ అధ్యాయం రూతు గ్రంథంలో 12లో యెహోవా రెక్కల క్రింద సురక్షితమైన మరి నివాసం, ఆశ్రయం దొరికింది. అలా ఈనాడు కూడా మనకు ఆశ్రయం దొరికింది. మనందరం కూడా రాత్రి వర్తమానంలో విన్నట్టు కోపము క్రింద ఉండే ఇప్పుడు మనము ఆయన రక్షణ క్రిందకు వచ్చాం. 5:9 రోమాపత్రికలో, కాబట్టి ఆయన రక్తము వలన మనం నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. అక్కడ ఆయన మరణము ద్వారా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షించబడదు అనే మాట ఉంది. కాబట్టి మనము ఆయన రక్షణ క్రిందకు వచ్చాం అనే మాట చూస్తున్నాం. ఆయన రెక్కల క్రింద చూడండి, 91వ కీర్తన. 91వ కీర్తనలో ఈ కీర్తనలో వ్రాయబడిన మాట అదే. ఏమనంటే, నీ రెక్కల క్రింద లేదా ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం, 4వ వచనంలో చూస్తున్నాం. 90వ కీర్తనలో మనం 7లో నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాం అని ఉంది. ఉగ్రత క్రింద ఉండే మనం ఆయన రెక్కల క్రిందకు వచ్చాం. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయం ఇచ్చాడు. కాబట్టి ఆయన మన దేవుడు అంటే అర్థం ఏంటి? ఆయన మన దేవుడు అని అంటే మనం ఆయన గురించి ఏమని చెప్తాము అంటే, ఆయన మనకు రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చినవాడు. అందుకనే
సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో 90లో ఆయన కెరూబుల మధ్యలో నుండి మాట్లాడుతున్నవాడు. కెరూబుల మధ్యలో నుండి ఆయన మాట్లాడుతున్నవాడు. ఎందుకు ఆయన కెరూబుల మధ్యలోంచి మాట్లాడుతున్నాడంటే, ఆయన ఆ కెరూబుల రెక్కల క్రింద లేదా కరుణాపీఠం మీద మనకు ఆశ్రయాన్నిచ్చాడు. లేవికాండం 16వ అధ్యాయం 14వ వచనంలో కరుణాపీఠము మీద తూర్పు ప్రక్కన రక్తము వ్రేలితో ప్రోక్షించబడింది. సో అక్కడ మన స్థానం ఉంది ఈరోజు. పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే ఏంటి? నిజమైన పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? లేవికాండం 16:14లో కరుణాపీఠము మీద అనే మాట అక్కడ వ్రాయబడింది. ఆయన రెక్కల క్రింద. అందుకనే ప్రభు మనతో కెరూబుల నడుము నుండి మాట్లాడేవాడుగా, కరుణాపీఠం మీద నుండి మాట్లాడేవాడుగా. ఎందుకంటే మనకు ఆయన ఆశ్రయం ఇచ్చాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇచ్చాడు. ఆయన ఉగ్రత నుండి మనలను తప్పించాడు. ఆయన మనతో కరుణాపీఠం మీద నుంచి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక మాట చూడండి, హోషే గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. హోషే గ్రంథం 2:14 చదవండి. 2:14. హోషేయ 2:14. పిమ్మట దాన్ని ఆకర్షించి దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. రైట్, చూడండి, దానితో ప్రేమగా మాట్లాడుదును అని చెప్పాడు. కాబట్టి ఆయన మనతో ఎలా మాట్లాడుతున్నాడు? కరుణాపీఠం మీద నుండి మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు, కెరూబుల నడుము నుండి మాట్లాడుతున్నాడు. ఉగ్రత క్రింద లేము కాబట్టి ఆయన మనల్ని కరుణాపీఠం మీద నుంచి మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం మర్చిపోవట్లేదంటే కారణం ఆయన కోపంతో మనతో మాట్లాడట్లేదు. ఆయన మాటలు మనకు జ్ఞాపకానికి ఉంటున్నాయి. ఎందుకంటే యాకోబు పత్రికలో చెప్పాడు, వాక్యం మర్చిపోతే, అది మర్చిపోయేదైతే అది మనలో కార్యము జరిగించదు. 25వ వచనం, యాకోబు పత్రిక 1:25లో స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు. మనం దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా ఉండటానికి, మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మరుపులేని మాటలు మనకు అనుగ్రహించటం ఆయన యొక్క ప్రేమతో మాట్లాడటమే. ఒకసారి మీరు యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయం 11 చదివితే, సూర్యుడి క్రింద లేకపోతే కోపం క్రింద ప్రయత్నాల్లో మనుషుడు వాడిపోతాడు. కోపంతో ఆయన మనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడి మనం మర్చిపోతాం. అందుకని అవి క్రియలో ధన్యుడు ఒకటి అనే అనుభవాన్ని కలిగించాం. కానీ ఆయన మనతో ప్రేమతో మాట్లాడతాడు కాబట్టి ఆయన మాట్లాడేవన్నీ మనకు జ్ఞాపకం ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కోపం ఎందుకు లేదు ఆయనకు మన మీద? ఆయన మన దోషముల విషయమే దయగలిగి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 8:12. దయ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రోమా 3:26 కరుణాధారంగా యేసుక్రీస్తును బయలుపరిచాడు. కరుణాధారముగా యేసుక్రీస్తును బయలుపరిచాడు కాబట్టి ఆయనకు మన మీద కోపం లేదు. అందుచేత ఆయన మన దోషముల విషయమే దయగలిగి ఉన్నాడు. ఇప్పుడేం జరిగింది? మన పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. మన పాపములను జ్ఞాపకం చేసుకొనని ప్రభు మనతో మాట్లాడితే మనం కూడా పాపాలు జ్ఞాపకం చేసుకోము. కానీ వాక్యాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం. ఏది మరవాలో అది మరుపిచ్చాడు,
ఏది జ్ఞాపకంలో ఉండాలో అది జ్ఞాపకానికి ఇస్తున్నాడు. కొంతమంది అంటారు, ఇన్ని వచనాలు ఎలా గుర్తుంటున్నాయి, ఇన్ని వాక్యాలు ఎలా గుర్తుంటున్నాయి, రాసుకొని చెప్పట్లేదు కదా అంటే, మనకు వాక్యం మర్చిపోకపోవటానికి కారణం ఆయన ఆయన మన నెత్తి మీద సూర్యుని పెట్టలేదు. కాబట్టి వడగాలి కొట్టి మరి గడ్డి మాడిపోయినట్టుగా ఆయన కోపం క్రింద మనకు మరుపు వచ్చిద్ది. కానీ ఇప్పుడు మనం ఆయన రెక్కల క్రింద ఉన్నాం. అందుకనే దైవ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో తర్వాత రూతు గ్రంథం చూడండి, ఒకసారి తీయండి. రూతు గ్రంథం, రూతు గ్రంథంలో 12వ వచనం, 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీకు సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. 13 చదవండి. అందుకు ఆమె, ఆమె, నా అందుకు ఏలిన ఆమె, వాడా, నేను నీ పనికెత్తలలో చదవ ఆనందాన్ని చదవండి. అందుకామె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే గనుక నా ఎడల నీకు కటాక్షం కలుగునిమ్మని చెప్పాను. చూడండి, ఇక్కడ ప్రేమ కలిగి మాట్లాడుతున్నాం, ప్రేమ కలిగి మాట్లాడుతున్నాం. రెక్కల క్రిందకు వచ్చింది, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం. ఆయన ఉగ్రత క్రింద లేదు, ఆయన కోపం క్రింద లేదు. ఇప్పుడు ఆయన ప్రేమతో మాట్లాడే మాటను వింటుంది. ఎవరైనా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, యెషయా గ్రంథం 37:16. కెరూబుల మధ్యలోంచి మాట్లాడేవాడు, నివసించేవాడు. సంఖ్య 7:90, కరుణాపీఠం మీద నుంచి మాట్లాడేవాడు. యెహోషువ గ్రంథం 2:14, ప్రేమగా మాట్లాడేవాడు. రూతు గ్రంథం 2:13, బోయాజు ఆమెతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనకు జ్ఞాపకాన్ని ఇస్తాయి. ఆయన వాక్యం మర్చిపోకపోవటానికి కారణం ఏంటంటే, ఆయన దయగా మాట్లాడటమే, ఆయన కృపగా మాట్లాడటమే, ఆయన ప్రేమగా మాట్లాడటమే. పాపములను జ్ఞాపకం చేసుకొనని దయ, పాపములను జ్ఞాపకం చేసుకొనని కరుణాధారముగా బయలుపడుట అనే దాన్ని బట్టి ఆయన మనకు పాప జ్ఞప్తి లేని మనస్సాక్షినిచ్చి వాక్య జ్ఞప్తి గల మనస్సాక్షినిచ్చాడు. పాప జ్ఞప్తి లేని మనస్సాక్షినిచ్చాడు, వాక్య జ్ఞప్తి గల మనసునిచ్చాడు. ఈరోజు వాక్యాన్ని మనం మర్చిపోము. ఆయన చెప్పిన ప్రతి మాట మనకు గుర్తుంటుంది. ఆయన లేఖనాలు మనం మర్చిపోము. ఎప్పుడంటే ఆ రెక్కల క్రింద ఆశ్రయం, కరుణాపీఠం మీద నుండి మాట్లాడుతున్న స్వరం, కెరూబుల నడుము నుండి మాట్లాడుతున్న స్వరం విన్నప్పుడు ఇది అద్భుతంగా ఉంటుంది. అందుకనే మన ప్రభు ఎవరో చూడండి, 2వ అధ్యాయం రూతు గ్రంథం, వచనం 12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఇక్కడ ఒక వచనం చెప్పండి. ప్రభువు నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పిన మాట ఏముంది? 10వ వచనం, మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవునికి మరుపు లేదు. ఇదే మనకు కూడా కలగాలి. ఎవరికైతే నడినెత్తిలో వ్యాధి ఉంటుందో వాళ్ళు సంగతులని మర్చిపోతారు. నడినెత్తిలో వ్యాధి అంటే ఏంటి? టెన్షన్స్. టెన్షన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఏం గుర్తుండవు. అసలు జ్ఞాపక శక్తి కోల్పోవటం అనేది ఉదయకాలం ఈ కీర్తన ద్వారా మీ జీవితాల్లో తొలగిపోను గాక. జ్ఞాపక శక్తి కలుగును గాక. మీకు జ్ఞాపకాలు ఉండాలి, వాక్యం జ్ఞాపకానికి రావాలి. ఎక్కడ ఏ వచనం ఉంది, ఆ వచనంలో ఏం రాయబడింది, ఇవన్నీ జ్ఞాపకానికి ఉండాలి.
అన్న నా ఆడియో వినపడుతుందా? లేదండి, ఇప్పుడు వినిపిస్తుందండి, ఇందాక ఆగింది. ఉమ్. ఇది రావట్లేదు, తీసి పెట్టు మళ్ళీ. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం మళ్ళీ చదువుతున్నప్పుడు, నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. సో వినండి, మనం ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయాన్ని చదువుకున్నాం కదా. అక్కడ ఏముంది? మీరు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవుడు మరపులేనివాడు, ఆయన మర్చిపోడు. ఏం మర్చిపోవాలో ఆయన మర్చిపోతే ఏది జ్ఞాపకానికి ఉండాలో అది మన జ్ఞాపకం ఉంటుంది. పానదయకుల అధిపతి యోసేపుని ఎందుకు మర్చిపోయాడు? పానదయకుల అధిపతి ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపుని మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? ఎందుకంటే యోసేపు అనుభవం అతనికి లేదు. యోసేపు అనుభవం ఏంటి? 41వ అధ్యాయం 51వ వచనం, అతడు సమస్త బాధను మర్చిపోయాడు. యోసేపు సమస్త బాధను మర్చిపోయాడు. నిజంగా మనం ఒకప్పుడు దేవుని ఉగ్రత క్రింద ఉన్నాం. ఆ అనుభవాలు అన్నీ మర్చిపోవాలి. ఎందుకంటే అప్పుడు మనము పాపంలో ఉన్నాం, అప్పుడు మనము తీర్పులో ఉన్నాం, అప్పుడు మనము మరణంలో ఉన్నాం, అప్పుడు మనము మరి దేని కొరకు ఎదురు చూస్తున్నాం? హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో రాస్తూ దేని కొరకు ఎదురు చూస్తున్నాం అన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27, న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మనకు జీవాన్ని గూర్చిన నిరీక్షణ కలిగింది, అప్పుడు తీర్పును గూర్చిన నిరీక్షణ. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట, విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఉంది అప్పుడు. అందుచేత అప్పుడు మనకు మరుపు ఉంటుంది, కానీ ఇప్పుడు మనకు మరుపు ఉండకూడదు. ఎందుకంటే వాక్యము కార్యసిద్ధి కలిగించేది వాక్యం జ్ఞాపకంలో ఉండటం ద్వారానే. వాక్యం జ్ఞాపకంలో ఉండాలంటే ఆయన రెక్కల క్రింద ఆశ్రయాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆయన రెక్కల క్రింద ఉన్నాం, ఆయన కృపలో ఉన్నాం, ఆయన ఉగ్రతకి మన మీద లేదు. ఆయన మన దోషముల విషయమే దయగలిగి అనగా కరుణాధారంగా యేసుక్రీస్తును బయలుపరిచాడు. మన పాపములను ఇక అన్నిటికీ ఆయన జ్ఞాపకం చేసుకొనని చిత్తాన్ని నెరవేర్చాడు. హెబ్రీ పత్రిక 10:10, యోహాను మొదటి పత్రిక 3:5, పాపములను తీసివేయటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మన నెత్తి మీద ఇప్పుడు దేవుని యొక్క కోపం లేదు, అందుకని మన నెత్తిలో వ్యాధి లేదు. అందుచేత మనకు మనస్సాక్షికి పాప జ్ఞప్తి లేదు, కానీ మన మనస్సు నిండా దేవుని వాక్య జ్ఞప్తి ఉండాలి. ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు బోయాజు రూతు సందర్భంలో అక్కడ మనము అసలు మన ప్రభు రేపు పొద్దుట మనల్ని ఎలాగూ బహుమానం ఇస్తాడో మర్చిపోకుండా అనడానికి ఒక హింట్ అక్కడ చెప్పాడు. అదేంటంటే వచనం 11 లేదా 10వ వచనంలో, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనద్దకు వచ్చితివి. అంటే ఈ వచనం బట్టి ప్రభు అసలు ఏది మర్చిపోడు. మనం ఏమేం చేసామో అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. రేపు వీటిని చదువుతాడు. నువ్వు చేసింది నాకు తెలిసింది, నువ్వు చేసింది నాకు తెలుసు అని చెప్తాడు. అందుకనే అన్నాడు, ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. పానదయకుల అధిపతి యోసేపును మర్చిపోవచ్చు, కానీ యోసేపు తన సహోదరులను మర్చిపోలేదు, కళను మర్చిపోలేదు, తన తండ్రిని మర్చిపోలేదు. వారు వచ్చినప్పుడే వారిని గుర్తుపట్టేశాడు. కాబట్టి మనం కూడా వాక్యాలు మర్చిపోతున్నాం, అద్భుతాలు మర్చిపోతున్నాం, దేవుడు మనకు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నాం. కారణం ఏంటంటే
ఎక్కడో మనలో దేవుని కోపం క్రింద ఉన్నామనే ఒక అబద్ధపు బోధ, ఒక భ్రమపరిచే ఆత్మ పని వల్ల ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు మనము ఆయన రెక్కల క్రింద సురక్షితమైన స్థలానికి వచ్చాం. ఇప్పుడు మనకు వాక్యాలకు జ్ఞాపకానికి ఉండాలి. మన సహోదరుడు రాజేష్ రాజమండ్రిలో హెబ్రీ పత్రిక మీద ఎగ్జామ్ జరిగితే వెళ్ళాడు అనమాట. ఆ ఎగ్జామ్లో రాజేష్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 150 మార్కులకి 141 మార్కులు వచ్చినాయి తనకి. అంటే ఈరోజు అందరికీ వాక్యాలు గుర్తుండవు, కానీ ఈ పరిచర్లో ఉన్న వాళ్ళకి వాక్యాలు గుర్తుంటాయి. వాక్యాలు మర్చిపోలేం, వాక్యాలు రెఫరెన్సులు గుర్తుంటాయి, లేఖనాలు గుర్తుంటాయి. రాజేష్ నోరు తెరిస్తే వాక్యాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? మనందరికీ వాక్యాలు జ్ఞాపకానికి రావాలి. ఆ, దేవుని కార్యాలు మనం మరవకూడదు. ఇదంతా జరగాలంటే మన యొక్క తల మీద ఆయన కోపము లేదు అనే సత్యంలో మనం నడవాలి. అందుకనే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏముంది? నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి. జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న దగ్గర 25లో ఏముంది? పాత్రను ఎత్తుకొని అన్నాడు. ఏ పాత్ర అది? పాపజ్ఞప్తి లేని మనస్సాక్షినిచ్చిన పాత్ర అన్నమాట. పాపజ్ఞప్తి లేని మనస్సాక్షినిచ్చిన మరి పాత్రలోనిది మనం త్రాగుతున్నాం. అందుచేత ప్రతి ఆదివారమున మనం కూడి వచ్చినప్పుడు మనం ఏం తింటున్నాం? ఇందాకే దేవుని ప్రియులు ప్రార్థన కూడా చేశారు. కాల్చబడిన ప్రభు శరీరం తింటున్నాం. దేవుని యొక్క కోపం అంతా ఆయన శరీరం మీద పడింది. కాబట్టి ఆయన మనకు మరుపులేని మనస్సుని ఇవ్వటానికి, వాక్యాన్ని మర్చిపోని అనుభవాన్ని ఇవ్వటానికి ఆయన మనల్ని ఆదివారం సమకూరుస్తున్నాడు. కాబట్టి మర్చిపోవటం అనేది చాలా ప్రమాదం. వాక్యం గుర్తుండట్లేదన్న అంటే అది చాలా తప్పు. మనది ఎందుకు తప్పు అంటే దానికి కారణం ఏం చెప్పాడు? మనం ఆయన రెక్కల క్రింద ఉండకపోవటమే, లేదా ఆయన రెక్కల క్రింద ఉన్నామని మనం ఎంచుకోకపోవటమే. మనమందరం విశ్వాసం వల్ల ఎక్కడికి వచ్చాం? 5వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అన్నాడు. కృపలోనికి ప్రవేశపెట్టాడు. ధర్మశాస్త్రం క్రింద, దేవుని కోపం క్రింద ఉన్న మనల్ని కృప క్రిందకు ప్రవేశపెట్టాడు. కాబట్టి మనం వాక్యాలు మర్చిపోము. వాక్యాన్ని మర్చిపోకపోతే ఆయన కార్యాలు కూడా మర్చిపోము. మాత్రమే కాదు, వాక్య సేవకులను కూడా మనం మర్చిపోము. మనకి ఈ వాక్యాన్ని మరి అప్పగించిన వాళ్ళని కూడా మర్చిపోము. అదే మాట చెప్పాడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం వచనం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండవు. కాబట్టి వినండి, మనకి సంగతులు ఎవరు అప్పగించారో వారిని కూడా మనం మర్చిపోము. ఎందుకు మనం మర్చిపోకూడదంటే, ఇస్కరియోతు యోధా పేరు ఫస్ట్ నుంచి ఏమని రాశాడు? చెప్పండి, ఇస్కరియోతు యోధా పేరు ఫస్ట్ నుంచి ఏమని రాశాడు? ఉం? ఏమని రాశాడు? యేసును అప్పగించబడి యేసుని అప్పగించలేదు, ద్రోహి అని రాశాడు. ద్రోహి. ఇశ్రాయేలు గురించి కూడా చెప్పాడు, ద్రోహి అగు ఇశ్రాయేలు అని చెప్పాడు. ద్రోహం అన్నమాట, వాడు ద్రోహి. అలాగే ఈరోజు కూడా మనం ద్రోహులుగా ఉండకూడదు. ఈ సంగతులు మనకు ఎవరు అప్పగించారో వారి పట్ల మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, అందుకనే కొరింథీ పత్రికలు ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం వచనం 7 చదవండి. 4:7. నీకు ఎందుకనగా కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిదేది? పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయపడనేల. మర్చిపోతాం ఈ సంగతులు ఎక్కడి నుంచి పొందుకున్నావో ఆ సంగతి మనం మర్చిపోయి ఇప్పుడు మనము ద్రోహులుగా ప్రవర్తించే వారంగా ఉంటాం. కానీ ఇవన్నీ మనం మర్చిపోకుండా ఉండటానికి మొదటిగా మనం వాక్యాన్ని మర్చిపోకుండా, కార్యాలు మర్చిపోకుండా, మనకు ఉపకారం చేసిన వ్యక్తులను మర్చిపోకుండా ఉండటానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన రెక్కల క్రింద ఉన్న ఆశ్రయాన్ని మనము మర్చిపోకపోవటం, లేకపోతే ఆ ఆశ్రయాన్ని మనం ఎంచుకోవటం. ఇది మనకు చాలా ముఖ్యమైనది, మర్చిపోకూడదు. ఇప్పుడు చెప్పండి, క్రొత్త కీర్తన అన్నాడు. ఈ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు 144వ కీర్తనలో, దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. కీర్తన ఎందుకు క్రొత్త కీర్తన వ్రాయాలి అంటే, లేదా క్రొత్త కీర్తన పాడాలి అంటే, కొలసీ పత్రికలో ఒక మాట చెప్పాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3:16. 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనండి. వాక్యం మర్చిపోకుండా ఉండటానికి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన మనకు అప్పగించిన సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికి మనము క్రొత్త కీర్తన పాడాలి. కీర్తనలో ఆయన వాక్యాలు, ఆ వాక్యాలతో కూడిన కీర్తనలు మనం పాడుతూ ఉండాలి. నేను చెప్పే కదా, ఇప్పుడు పాటలన్నీ ఏంటంటే, నా తండ్రులు నన్ను వదిలేశారు, నేను ఒంటరి అయిపోయాను, నా కన్నీరు ఏరైపోయింది, నువ్వు నన్ను ఓదార్చు, నన్ను ఆదరించి, ఏ పాటలన్నీ. ఇది ఒకరు రాత్రి, ఇంకొకరేమో నా తల్లి అక్కడికి వెళ్ళింది, నా తండ్రి అక్కడికి వెళ్ళాడు, నేను కొండలో దూరాను, గుట్టలోకి వెళ్ళాను, ఎట్లాంటి పాటలన్నీ రాస్తున్నారు. అట్లా లేవు పాటలన్నీ. ఎట్లా ఉంటాయంటే వాక్యాలే. కీర్తనల గ్రంథం చదువుతున్నాం కదా, కీర్తనల గ్రంథం అంతా ఏమున్నాయి? వాక్యాలు. సో వాక్యం మర్చిపోకుండా ఉండటానికి కీర్తనల్లో వాక్యాలు ఉంచి ఆ పాటలు మనం ఎల్లప్పుడూ పాడుతుండాలి. తద్వారా సమస్త విధములైన జ్ఞానంతో దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివాసం చేస్తుంది. వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉండటం ద్వారా తీర్పును మనం మర్చిపోతాం. ఆయన మనకు తీర్పు లేదు, తీర్పును తప్పించాడు అనేది గుర్తుపెట్టుకుంటాం. పాపాలు మనం ఇంకా జ్ఞాపకానికి తెచ్చుకోం. ఆయన కార్యాలు, ఆయన మనకు అప్పగించిన సంగతులు, ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దాన వచనాలు, వాగ్దాన రూపక వాక్యాలు మనం పాడుతూ ఉండాలి. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 9 చదువుదాం. నాకు సంజీపాల్ బ్రదర్ వచ్చాడంటే అందరికి వచ్చాడా, నాకే వచ్చాడా? అందరికి వచ్చారండి. ఇది ఎవరికి లేకపోవునో, చదవండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు సిద్ధి కలిగిన సంగతి మరిచిపోయి ఉమ్, గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. ఉమ్. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడు. రైట్ బ్రదర్, మీరు ఒకసారి లెఫ్ట్ టైం మళ్ళీ రండి. సంజు బ్రదర్. అది వీడియో అన్ఫిల్ చేయమని అన్న ఫిల్ చేశానండి. బ్రదర్ మళ్ళీ లెఫ్ట్ టైం మళ్ళీ వస్తే సరిపోయింది. వినండి, ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మనం మర్చిపోయే వారముగా ఉంటే, పాపాలకు శుద్ధి కలిగిన సంగతే మర్చిపోతే మనము దేవుని కార్యాల్లో ఉండలేం. 11వ వచనంలో చెప్పాడు. కాబట్టి ఏది మర్చిపోవాలో అది మర్చిపోతే అప్పుడు మనకు వాక్యాలు గుర్తుంటాయి, వాగ్దానాలు గుర్తుంటాయి, కార్యాలు జరుగుతాయి. ఇక్కడ అదే చెప్పాడు. కాబట్టి
ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఎందుకు ఇచ్చాడంటే ఆయన వాక్యాలను మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. తద్వారా మనము క్రొత్త కీర్తన పాడాలి. మనలో వాక్యాలు సమృద్ధిగా నివాసం చేయాలి. ఇది ఈ ఉదయకాలం మనం చదువుకున్న కీర్తనలో వ్రాయబడింది, 144 కీర్తనలో. ఇప్పుడు చూడండి 3వ వచనం. యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారేపాటి వారు. ఈ మాట మనం 8వ కీర్తనలో కూడా చూస్తాం. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు కదా. ఆయన ఎందుకు మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపి సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు. నరులను దర్శించాలి. దేవదూతల కంటే మరి తక్కువవాడుగా చేయబడి మరణం పొందాలి అని ఆయన జగత్ పునాది వేయబడక మునిపి అపోస్తులు 2:23 ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం అంతటినీ ఆయన నెరవేర్చాడు. అందుకనే మనుషుని ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నేను మంగళగిరిలో వాక్యంలో చెప్పాను, మనుషులను ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి కారణం పాపములను జ్ఞాపకం చేసుకునే తత్వం అయింది కాదు. ఆయన తత్వమే పాపాలు జ్ఞాపకం చేసుకునే తత్వం కాదు. అందుకని ఆయనకు మనుషులు జ్ఞాపకం ఉంటారు. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. కొన్నిసార్లు మన వ్యక్తుల పేర్లు మర్చిపోతాం, కానీ వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకొని వాళ్ళు చిన్నవారైనా వారిని మనం పలకరిస్తున్నాం అనుకోండి, పేరు పెట్టానా నువ్వు కూడా నా పేరు గుర్తుపెట్టుకున్నావా అని వారు ఆశపడతారు. ఇది మన దేవుని లక్షణం. జక్కయ్య ఆ చోటుకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నీ పేరేంటి మర్చిపోయినా అన్నాడా? కాబట్టి ఆ చోటుకు వచ్చినప్పుడు మనకు ఆ పేరు గుర్తుండాలి. ఈరోజు మన సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లు గుర్తున్నాయా మీకు? మన సంఘాల్లో మన పరిచర్యలో ఉన్నవారి పేర్లు గుర్తున్నాయా? ఆ పేర్లు మనము మర్చిపోని వారముగా ఉంటాం. ఎందుకంటే మన దేవుడు సర్వోన్నతుడు అయినా కూడా ఆయన మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరపుత్రుని ఆయన దర్శించాడు. ఈ విధంగా మన జీవితాల్లో కూడా ఉండాలి. అసలు వట్టి ఊపిరి లాంటి మనలను ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ చోటుకి వచ్చినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని మర్చిపోయాడా? మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మన కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. మన తప్పిదాలు ఎన్నో ఆయనకు తెలుసు. వాటన్నిటినీ తన శరీరం అందు మోసాడు. మన పాపానికి శిక్ష ఆయన శరీరం అందు విధించబడింది. కాబట్టి మనం ఆయనకు ఎంత గుర్తో చూడండి కదా. ఒక్కొక్కసారి టిఫిన్ పంపిస్తామండి, మీరు టిఫిన్ వండుకోవద్దండి అంటారు. కానీ టిఫిన్ పంపించినప్పుడు ఏం చేస్తారు? మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో మర్చిపోతారు. మర్చిపోయి ఒక పొట్లం తక్కువనే పంపిస్తారు. కానీ ఇశ్రాయేలీలు పిల్లలు ఎంతమంది, వారి స్త్రీలు ఎంతమంది, వారి పురుషులు ఎంతమంది, అన్నీ దేవుడికి లెక్క తెలుసు. ఆ లెక్కను బట్టి వారికి ఆహారం పంపించాడు. అందుకనే రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, ఆహారము ఇచ్చుటకు దేవుడు జనులను దర్శించాడు కదా. అద్భుతం. మన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన జనులను కూర్చుండబెట్టండి అని చెప్పి వారిని 100 మంది గాను 50 మంది గాను కూర్చోబెట్టి వారికి ఆయన ఇష్టమైనంత వరకు వడ్డించాడు. 11వ వచనం. కాబట్టి మనందరినీ ఆయన లెక్కిస్తున్నాడు. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి అన్నాడు. అంటే ఎంత జ్ఞాపకంలో మనం ఉంటాం చూడండి. మర్చిపోకూడదు. మనం కూడా ఆ స్వరం వింటే మనం మర్చిపోము. కరుణాపీఠం మీద నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం కరుణాపీఠం మీద ఉన్నాం, ఆయన రెక్కల క్రింద ఉన్నాం. ఆయన ఉగ్రత ముగించబడింది, కరుణాపీఠం చేత అది కప్పబడింది. ఆయన కోపం మన మీద లేదు. ఇది మనకు మరుపును తీసుకురాదు. మర్చిపోకూడదు. ఆయన మనకు చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారమును దేనిని మరవద్దు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం చాలా కృతజ్ఞులుగా జీవించాలి. పొంది ఉండి పొందనట్టు అతిశయించటం, నేర్చుకొని కూడా మరి ఎవరి వల్ల నేర్చుకున్నామో ఆ సంగతులు మనం జ్ఞాపకంలో పెట్టుకోకపోవటం, దీని అంతటి వల్ల మనం తర్వాత తదుపరి కార్యాల్లోనికి మనము పాలు పంపులు పొందలేము. మీరు చూడండి, యోసేపును దర్శించేదాకా యాకోబు బ్రతుకున్నాడు.
యోసేపును దర్శించేదాకా యాకోబు బ్రతుకున్నాడు. కానీ అప్పటికే యాకోబు వృద్ధుడైపోయాడు. యాకోబు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఆ, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడా? 45:28 అన్నాడు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు బ్రతుకున్నాడు, నేను చావకు మునుపు వెళ్తానన్నాడు. అసలే ఈ దర్శనాన్ని, కలను, నెరవేర్పును చూడకుండా యాకోబు ముందే ఎందుకు చనిపోలేదు? ఎందుకంటే 37వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 37వ అధ్యాయంలో 11లో, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. కార్యాల్లో ఎందుకు మనం మిస్ అయిపోతాం? దేవుని కార్యాల్లో మనం ఎందుకు పాలు పంపులు కోల్పోతామంటే, మనం కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ వాటిని మనం జ్ఞాపకంలో ఉంచుకుంటే ప్రభు మనల్ని వాటిలో ప్రవేశపెడతాడు. మనం కార్యాలు మిస్ అవ్వకూడదు. కార్యాల్లోనికి మనం పాలు పంపులు రావాలి. మనం కార్యం మిస్ అయిపోతున్నామంటే అర్థం ఏంటంటే, దాన్ని మనం జ్ఞాపకాల్లో ఉంచుకోలేదు. యాకోబు ఆ మాట జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఏ మాటకైతే సహోదరులు అసూయపడ్డారో, పగబట్టారో, ఆ మాటకు తండ్రి కూడా గద్దించాడు, కానీ ఆ మాట జ్ఞాపకం పెట్టుకున్నాడు. అద్భుతం ఏంటి? ఆ కార్యం జరిగినప్పుడు వృద్ధుడైపోయినా కూడా చాలా కిలోమీటర్ల ప్రయాణం అతడు చేసుకొని యోసేపుని చూడడానికి వచ్చాడు. సో దేవుని ఆత్మ మనకు ఈ కార్యాలు జరిగించునుగా. మన జీవితాల్లో యేసు ప్రభు చనిపోయేటప్పటికి యోసేపు ఎక్కడున్నాడు? తండ్రి అయిన యోసేపు లోక 3:3 అధ్యాయంలో ఆయన యోసేపు కుమారుడు అని ఎంచబడ్డాడని ఉంది కదా. ఆ యోసేపు యేసు ప్రభు చనిపోయే సమయానికి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? ఆయన తల్లి ఎక్కడుంది? ఏం ప్రసాద్ అన్నా, నువ్వు ఎక్కడున్నావు? చెప్పండి. లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఆయన తల్లి ఎక్కడుంది? ఆయన సిలువ దగ్గర ఉంది. కానీ ఆయన తండ్రి ఎక్కడున్నాడు? అప్పటికే చచ్చిపోయాడు. ఆయన అప్పటికే చనిపోయాడు. ఆయన అప్పటికే లేడు. చాలామంది చెప్తారు ఆయన చనిపోయాడు అప్పటికే అని. కానీ నేను ఇలా చెప్తాను, ఆయన అక్కడ లేడు. ఆయన అక్కడ ఎందుకు లేడు? ఆమె అక్కడ ఎందుకు ఉంది? చూడండి, లూకాసు వార్త 2:51. లూకాసు వార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకుంది. అది సంగతులు ఎవరైతే జ్ఞాపకం పెట్టుకుంటారో వారు కార్యాలు మిస్ అవ్వరు. వారు ఆ కార్యాల్లో ఉంటారు. ఆయన తల్లి ఆ సంగతులు జ్ఞాపకంలో పెట్టుకుంది కదా. నిన్న ప్రసాద్ గారు ఎందుకు రాలేదంటే, బస్సుకు రాలేడంటే ఆయన. ఒక కారు అందరూ పురమాయించుకోండి, ఈఎంఐ మనం కట్టేద్దాం, కారు ఒకటి ఇచ్చేద్దాం, ఆయన వచ్చేస్తాడు ఇక అన్ని చోట్లకి. సేవకుడై ఉండి బస్సు మీద రాలేక మానేశాడంట ఆయన. అంటే చూడండి, మరి మీరు పాస్టర్ గారు మీరు చెప్పొచ్చు కదా, యాకోబు గారిలాగా, యోసేపు నాన్నగారిలాగా సంగతులు జ్ఞాపకంలో పెట్టుకుంటే మరి యోసేపుని చూడడానికి వచ్చేవాడు కదా. యేసు ప్రభు తల్లిలాగా మరి ఆ సంగతులు హృదయంలో భద్రం చేసుకొని ఉంటే సిలువు దాకా వచ్చేవాడు కదా. మీరు ఆ ముక్క చెప్పాల్సిందండి అని మీరు అంటారేమో. ఆయన చెప్పాను లేదు ఒకసారి అడిగితే, నేనంటే మీకు ఈ 2 వచనాలు నేను ఎప్పుడు చెప్పాను? ఏలూరులో మీటింగ్లో. మరి అది ఏలూరులో మీటింగ్లో చెప్పాను ఈ 2 వచనాలు. ఎందుకు ఆ రోజు బర్త్డే అబ్బాయికి అది ఈ అబ్బాయికే చెప్పినట్టున్నాను నేను, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. ఈ అబ్బాయి కోసమే చెప్పాను. ఈ అబ్బాయి నన్ను ఆ సంగతులు జ్ఞాపకంలో పెట్టుకోలేదు, అందుకని ఈ అబ్బాయి రాలేదు. కాబట్టి జకరియా గారి పేరు మీరు కూడా పెట్టేసుకోండి. జకరియా అంటే జ్ఞాపకం, కానీ మీ ఇద్దరికి వేరే వేరే జ్ఞాపకాలు ఉంటాయి, కానీ అసలు జ్ఞాపకాలు ఉండవు. కాబట్టి దేవుని కార్యాల్లో పాలు పంపులు కోల్పోవద్దు కదా. ఇప్పుడు మేము లైవ్లో చూసాం, మేము లైవ్లో దండాలు పెట్టాం, మేము మీకు లవ్ గుర్తు పంపించాం, మీరు చూడలేదా? ఇవన్నీ ఇయ్యొద్దు కదా. జాన్ పాలు పార్వతీపురం నుండి ప్రతి కూడికి వచ్చేవాడు చక్కగా.
ఇప్పుడు వస్తాడో లేడో తెలియదు మరి, ఎందుకంటే కొన్ని మర్చిపోతారు అంతే. ఇప్పుడు అన్నయ్య నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు వచ్చారని నాకు ఫోన్ కూడా చేయలేదు, ఆయన మర్చిపోయాడు నన్ను. అప్పుడే మర్చిపోయాడు అంటే కొన్ని మనం మర్చిపోతాం అంతే. ఇది ప్రభు మీ ఇద్దరిని క్షమించును గాక. ఎందుకు ఈ ఉదయం మీ ఇద్దరు గుర్తొచ్చారు నాకు. కొన్ని మర్చిపోతాం మనం. ఏంటంటే ఆదాము గారికి హవ్వ కనపడగానే ఆదాము మొత్తం మర్చిపోయి పాట పాడినట్టు ఆ, ఆయనకు ఒక మరుపు వచ్చింది, ఈయనకో మరుపు వచ్చింది అనమాట. మనం మర్చిపోతాం. కార్యాలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే అసలు వన్ డే కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యిందంతా కూడా ప్రశాంత్ ప్రభు దగ్గరికి వెళ్ళాక స్టార్ట్ అయినాయి. ఇవన్నీ మన మధ్యలో ఒక మహత్కార్యాలు. గుడివాడ నుండి రాత్రి అన్నాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగాను, అన్న మీరు అసలు వస్తారని నేను అనుకోలేదంటే ఆ అన్న అన్నాడు, అసలు అట్లీస్ట్ ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు రాత్రికైనా అటెండ్ అవ్వాలి కదా అని అనిపించింది. మేము డైరెక్ట్గా ఆఫీస్ నుండి వచ్చేసాము ఇటు అని చెప్పారు కదా. అంటే మన ప్రియులు మనకు ఇంత విలువ పెట్టి కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మనము వచ్చి అక్కడ కూర్చొని ప్రార్థనాపూర్వకంగా వచ్చిన వాళ్ళతో మాట్లాడడం ద్వారా కార్యాలు జరుగుతాయి. కానీ మన కార్యాలు మిస్ అయిపోతాం కొన్నిసార్లు. ఎందుకు మిస్ అయిపోతామంటే మనము సంగతులు జ్ఞాపకానికి పెట్టుకోవాలి. హృదయంలో తలంపులను తలంచుకుంటూ ఉంటే మనము అటెండ్ అవ్వగలుగుతాం. మనం ఇంకేం కారణం చెప్పడానికి లేదు. మాకు డబ్బులు లేవు, లేకపోతే మాకు ప్రయాణానికి అవకాశం లేదు, ఇవన్నీ మనం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనమే పడుతున్నాం కదా, వేరే కారణం ఏది లేదయ్యా అని. వేరే కారణం లేనప్పుడు కారణాలు ఎందుకు చెప్తున్నారు? ఆయన కృపచాలని పాడతాం కదా. మరి కృపచాలు అయితే కృప ఖచ్చితంగా మీరు ప్రారంభం అవ్వండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నిన్న పరిచర్య ఎలా చేశారని ముగింపులో నేను అడిగితే సేవకుడు చెప్పాడు, నాకు డబ్బులు వచ్చి పడ్డాయని అనలేదు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను మందిరం కొరకు స్థలం కొరకు, అంటే ఆయన చెప్పడు అందుకని నేను చెప్తున్నాను, నేను స్థలం కొరకు నేను ఒక చోట డబ్బులు తీసుకున్నాను, ఆ డబ్బులు నిన్నే పడ్డాయి, వాటిని ఉపయోగించాను. అది ఆయన ఎలా చెప్తున్నాడంటే ఎవరో నాకు డబ్బులు ఇచ్చారు ఈ పరిచయం కొరకు అన్నట్టు చెప్తున్నాడు. అన్న మళ్ళీ అవి కట్టాలి కదా అంటే, కడతాను ఏమైంది ప్రభు ఇస్తాడని అన్నాడు. అంటే ధనం ఉంటే జరిగే కార్యాలు కాదు, అటువంటి కార్యాలు చూడాలి మనం. నిడదవోల్లో ఒక సిస్టర్ నిలబడి చేసిందని నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఒక సామాన్యులను ఉపయోగించుకొని దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఆ కార్యాలు మనం చూడాలి. మా ప్రియులు ఏమంటారంటే మొన్న వస్తూ ఆ, ఎక్కడ మనం మీటింగ్కి వెళ్ళాం కదా, ఆ, తెలంగాణలో రాత్రి కూడికి వెళ్ళాం. ఆ, అమిత్ అన్న కూడా వచ్చుంటే బాగుండని అన్నారు. అంటే అమిత్ అన్నను కూడా వాళ్ళు మర్చిపోలేదు. అమిత్ అన్న కూడా వచ్చుంటే బాగుండు. వాళ్ళు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి ఉండదు కదా అంటే, ఇంత దూరం మనం వచ్చాము, వాళ్ళు వస్తే బాగుండు, అహరోన్ అన్న వస్తే బాగుండు, అహరోన్ అన్న మనకు అక్కడే వందనాలు చెప్పి జాగ్రత్తగా వెళ్ళిపోయాడు అని అన్నారు. కాబట్టి మన వాళ్ళు ఎవరిని మర్చిపోవట్లేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఆ, మనం అందరికి గుర్తే ఉంటాం. మనం కొన్ని కొన్ని భారం అనుకుంటున్నాం, కానీ అసలు మనం ఆలోచిస్తే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకుంటే మన ఏ కార్యాలు మనకు కార్యాల్లో మనం కోల్పోము. నిజంగా యాకోబు వృద్ధుడు, ఆయన ప్రయాణం చేయలేని వయసుకు వచ్చాడు. కానీ యోసేపు బ్రతికే టయానికి, లేదా యోసేపు రాజు అయ్యే సమయానికి, ప్రధానమంత్రి అయ్యే సమయానికి ఆ ప్రమాణ స్వీకారాన్ని, లేకపోతే ఆ అద్భుతమైన విషయాన్ని చూడడానికి ఈయన వెళ్ళాడు. ఆయన అంటాడు, నేను చావకుండా ఉన్నాను అంతే చాలు అంటాడు. ఈరోజు మనం చచ్చిపోకుండా ఉన్నాం కొన్ని కార్యాలు చూడటానికి. కానీ కొంతమందిని ప్రభు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఇక మీదట జరగవలసినవి మీకు ఇక్కడ కనుపరుస్తానన్నాడు. మనకేమో కనుపరిచే కృపనిచ్చాడు, కానీ మనం బ్రతికొండు కూడా మీటింగ్లు ఎగ్గొడతా ఉంటాం, రాము. అసలు నేను మంగళవారం రాత్రి చెప్పిన వర్తమానం మీరు వినండి ఎవరైనా. అంటే ఇది ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఇది హెచ్చరిక కాదు. మంగళవారం రాత్రి లాస్ట్ మెసేజ్ ఏంటి? శాంబాబు అన్న దగ్గర నల్లజర్లు అంటే మనం ప్రతి కూడికి రావాలి, అదే వచ్చింది. కావాలంటే మీరు ఎవరైనా కట్ చేసి పెట్టండి, అది గుర్తొస్తుంది మీకు. ప్రతి కూడికి మనం రావాలి, ఏదో ఒకలాగా మనము ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలంటే మిగిలిన మినిస్ట్రీస్ వేరు, మన మినిస్ట్రీ వేరు. మన మినిస్ట్రీలో మనము వాక్యాలు జ్ఞాపకం పెట్టుకోవాలి, సంగతులు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ సంగతులను జ్ఞాపకం పెట్టుకోవడం ద్వారా ఆయన మనకు చేసిన ఉపకారాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది మన జ్ఞాపకంలో ఉంటే మనం రాగలుగుతాం. చాలా విచిత్రం ఏంటంటే సమాధి కాడికి కూడా రారు కొంతమంది. అంటే మన సహోదరులే కొంతమంది ఏంటంటే ముందే చెప్పి వెళ్ళిపోతారు.
కానీ మన ప్రియులైతే సమాధి దగ్గరికి వచ్చి అదంతా పూర్తయ్యేదాకా నిలబడి అది అయిన తర్వాత తిరిగి ప్రయాణమే వెళ్ళటం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు కార్యాలలో పాలుపంపులు కోల్పోవద్దు. హృదయంలో వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనకు కార్యాలు పాలుపంపులు ఇస్తాడు. ఆ సంగతిని ఆ తల్లి జ్ఞాపకం పెట్టుకుంది. యేసు ప్రభు శిలువ మరణం పొందుతున్నప్పుడు ఆమె ఆయన ఎదురుగానే ఉంది. మర్చిపోవద్దు, వాక్యం మర్చిపోవద్దు. దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ రాత్రి వాసన వస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఆడికి రాయలసీమ చూసారా, దెబ్బకి చేస్తాడు. రాత్రి ఏమో వస్తానని మాట అన్నాడు. మళ్ళీ రాత్రి మేము బయలుదేరేటప్పటికి అప్పుడే అందింది టీవీ 9లో వార్త ఏమని, వాసన్ ఇప్పుడే హ్యాండ్ ఇచ్చాడని. ఈ ఉదయం ఈ వాక్యం వచ్చినప్పటికి నన్ను కదపకుండా ఉంటే బాగుండు అనుకున్నాడు. కదపగానే వచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకు? అంతే కదా. కాబట్టి ఈ వాక్యం మీ కొరకే వచ్చిందనమాట. కాబట్టి జాకోబ్ గారు ఉన్నాడా? రాలేదు ఉన్నాడా? పాస్టర్ గారు, రాలేదండి. రాలేడు. వయోభారం అంటారు దాన్ని కదా. వయోభారం ఏం చేసిద్ది అంటే రాత్రి ప్రయాణాలు చేసినాక జూమ్లో నిద్ర లేపదు. ఇక్కడ మన బ్యాచ్ కూడా ఉన్నారు కొంతమంది. పొరపాటు నేను రాత్రి మీటింగ్కి వచ్చుంటే వాళ్ళు ఉదయం మీటింగ్లో ఉండరు. వాళ్ళు నేను రాలేదు కాబట్టి ఈరోజు మీటింగ్లో ఉన్నారు. కాబట్టి అది వయస్సు భారం. వాళ్ళు రాలేరు. అయితే ఆయనకి చెప్పండి, ఫోన్ చేసేయండి మీటింగ్ అయిన తర్వాత. ఏమనంటే వాసు గారు వస్తున్నాడు రేపు రాయలసీమ కాన్ఫరెన్స్కి అని చెప్పండి. ఆయన ఎంతో ఆదరించబడతాడు. ఎందుకంటే ఆయన రాత్రి ఎంతో దుఃఖంతో వెళ్ళాడు ఈయన రాడనుకొని. ఆయనకి చెప్పండి ఈయన వస్తున్నాడని. కాబట్టి మనము వాక్యం జ్ఞాపకం పెట్టుకుంటే కార్యాల్లో ఉంటాం. అంతే. అది ఎంత దూర ప్రయాణం ఏంటండి? ఇప్పుడు వృద్ధుడు ప్రయాణం చేయలేదా? దేని మీద ప్రయాణం చేశాడు? ఇప్పుడు ఎలా అంటే అప్పట్లో తిండి వేరండి అంటారు మీరు, మామూలు కాదు. కాబట్టి అప్పట్లో తిండి వేరైనా అప్పట్లో మనుషులు ఇప్పట్లో మనుషులు ఒకటే. ఎందుకంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, నా ప్రాణం తెప్పరిల్లింది అన్నాడు. అలాగే మనకు కూడా అటువంటి ఎక్స్ప్రెషన్సే కదా ఇప్పుడు ఉండేవి. కాబట్టి అప్పుడు మనుషులు ఇప్పుడు మనుషులు ఒకటే. కాబట్టి మీరు ఏది భారం అనుకోవద్దు, ఏది భారం కాదు. మనం అసలు ముందు వాక్యాలు జ్ఞాపకం పెట్టుకుంటే ఆ కార్యాల్లో మనం ఉంటాం. మోషే కనాను దేశాన్ని చూశాడా? మోషే కనాను దేశాన్ని చూశాడు. ప్రవేశించాడా? ప్రవేశించడు. చూడటం వేరు, ప్రవేశించడం వేరు. లైవ్ వాచింగ్ మెంబర్స్ అందరూ చూస్తారు కానీ ప్రవేశించరు. మీరు మోషే లాంటి వాళ్ళు. నెబో కొండ మీదకి ఎక్కి మీకు అంతా చూపించి నువ్వు ఇక గొయ్యి తీసుకొని అందులో పడుకోమన్నాడు. కాబట్టి నరసరావుపేట కాలేబని నవ్వుకుంటున్నాడు. కొంతమంది నెబో కొండకి ఎక్కి చూడాల్సిందంత చూస్తారు, గొయ్యి తీసుకొని అందులో పడుకుంటారు. కానీ మోషేకు లేని ప్రవేశం యెహోషువకి ఇచ్చాడు. కాబట్టి మనమందరం కూడా లైవ్లోకి రావాలి కదండి. మనం అందరం లైవ్ ఫిష్లు తింటాం కదా. లైవ్ ఫిష్లు తినేవాళ్ళు అందరూ మరి లైవ్లోనికి రావాలి. లైవ్ అంటే యూట్యూబ్ లైవ్లో కాదు, ఆ ఫీల్డ్లోకి రావాలి కదా. అక్కడికి రావాలి, అక్కడ కొంతమందిని చూడాలి, వాళ్ళని దర్శించాలి, వాళ్ళతో మాట్లాడాలి కదా. మనం అందరం ఎలా ఉండాలి? ఇక్కడ కూర్చుని మనమందరం, మన మీద అందరికీ లేని భారం మన మీదే పెట్టాడు ప్రభు. ఈ వాక్యం మీకు తెలుసు కాబట్టి మీరు అందరి మీద ఈ భారం ఉంది. ఏ భారం? అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం లేదా అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయంలో 9వ వచనంలో పౌలు అతని వైపు తేరి చూచి అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించాడు. మనం కూడా వాక్యం ఎవరు వింటున్నారో వారి వైపు తేరి చూసి ఇతడు ఎందుకో దర్శించబడుతున్నాడని అతను చూసి అతనితో మాట్లాడాలి. ఇవన్నీ యూట్యూబ్లో ఉంటే కనపడతాయా? ఇప్పుడు ఇంతకుముందు లైవ్ ఇచ్చేవాడు ఇంకొకడు ఉండేవాడు. వాడు ఉంటే మొత్తం అసలు వీడియో ఇచ్చేవాడే కాదు, సగం సేపు ఆ పోస్టర్ వేసుకొని ఉండేవాడు వాడు కదండి. మృత్యుంజయరాజు ఆ పోస్టర్ ఎత్తాడు, ఎప్పుడు వాక్యం ఇచ్చే ముందు తీస్తాడు ఆ పోస్టర్. అసలు ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళనే చూపించరు కొంతమంది. కానీ జనాలను ఎక్కడ చూపిస్తారు? అసలు మీరు అక్కడికి వస్తే ఎవరెవరు వాక్యం వింటున్నారో వాళ్ళు మీరు గమనించి వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడతారు. అంతేగాని మీరందరూ లైవ్లోకి వచ్చేసి ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దండాలు, పూల గుర్తులు కదండి, లవ్ సింబల్ అన్ని పెట్టేయడం వల్ల ఏమి లాభం? మీ దగ్గరికి పరిచయం వచ్చింది కదా. సత్యపాల్ గారు నవ్వుకుంటున్నాడు. ఎందుకు? ఆయన పొరపాటును కూడా క్రీస్తుని ఆపడం దాకా ఎవరికి కనపడ్డాం. మొన్నే ఒక మీటింగ్కి వచ్చాడు. ఎందుకంటే సీన్ గారి మీద ప్రేమతో వచ్చాడు, మళ్ళీ రాడు. ఇంకా మళ్ళీ ఎప్పుడో నాకు తెలిసి కుయ్యర్ రాజు గారి అమ్మాయి పెళ్ళికి వస్తాడు అంతే. ఆ పెళ్ళిలో మళ్ళీ కనపడతాడు, తర్వాత మళ్ళీ కనపడ్డాం. సో ఏమి బాధపడకండి, ప్రభుకి స్తోత్రం చెప్పండి అంతే. ఎందుకంటే నేను మిమ్మల్ని మర్చిపోను ఎప్పటికీ. మిమ్మల్ని, ప్రసాద్ గారిని ఇక నుంచి ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే దేవుడు నాకు జ్ఞాపక శక్తి ఇచ్చాడు.
నేను అన్నీ మర్చిపోను, నాకు సంగతులన్నీ గుర్తుంటాయి. కాబట్టి అక్కడికి రావాలే. లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు ఒకడున్నాడు. అతని పౌలు చూడగానే గుర్తుపట్టాడు, ఇతనికి వాక్యం టచ్ అవుతుంది అని గుర్తుపట్టి అతనితో మాట్లాడాడు. మా తమ్ముడు ప్రశాంత్ ప్రతి సభలో ఏం చేస్తాడంటే, ఎవరో ఒకళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ చేస్తాడు. ఎవరో ఒకళ్ళని పట్టుకుంటాడు, వాళ్ళతో వాక్యం మాట్లాడతాడు. ఎక్కడికి వచ్చినా ఆ పని చేస్తాడు. సో మనం కూడా అలాగే ఉండాలి. ఎక్కడికి వచ్చినా మనం ఎవరో ఒకళ్ళు వాక్యం చేత దర్శించబడుతున్నారని మనం గమనించి వారితో మనము నువ్వు చదువునది గ్రహిస్తున్నావా? ఫిలిప్ నపుంసకుడిని అడిగినట్టు అడగాలి. అలాగే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో 14లో పౌలు ఆమె హృదయాన్ని ప్రభు తెరవటాన్ని గుర్తుపట్టాడు. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. పౌలు చెప్పిన మాటలు ఏందో ఆమె లక్ష్యం ఉంచింది. కాబట్టి ఇటువంటి స్త్రీలను గుర్తించాలి కదండి. ఇటువంటి స్త్రీలను గుర్తించాలి కదా. వరం గల వారిని గుర్తించాలి. ఆసక్తిగా వింటున్న వారిని గుర్తించాలి. ప్రభు దర్శిస్తున్నాడు అన్నవారిని మనం గుర్తించాలి. సమాజ మందిరంలో అపోస్తల కార్యాల గ్రంథంలో వారి ముఖాల మీద తేజస్సు చూసి, అయ్యలారా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అన్నారు. ఇక్కడ లూదియాను చూసి ఈమె హృదయాన్ని ప్రభు తెరిచాడని పౌలు గ్రహించాడు. లుస్త్రాలో బలహీనమైన పాదాలు గలవాడిని గమనించి అతనికి విశ్వాసం ఉండనని గ్రహించాడు. అదేవిధంగా మనం కూడా వరం గలవారిని గుర్తుపట్టాలి. బర్నబా పౌలును దగ్గర తీశాడు కదండి. అసలే మన హనోక్ గారికి చాలా ప్రత్యేకమైన వరం ఉంది. ఆయన వరం గలవారిని గుర్తుపడతాడు. ఈ మధ్యలో కొన్ని ఎద్దులను ఆయన కలిపి పాటలు పాడేస్తున్నాడు. అది మరి ఖచ్చితంగా ఆయన గుర్తించాడా గుర్తించలేదు నాకు తెలియదు. లైవ్లో మాత్రం పాటలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ప్రభు ఏం చెప్పాడంటే, సరైన ఎద్దులనే కలిపి ఎద్దుల బండి తోలించమన్నాడు. ఈయన గుర్తించాడా గుర్తించలేదా నాకు తెలియదు, కానీ మొత్తానికి 2 ఎద్దులను అయితే వదులుతున్నాడు ఈ మధ్యలో. ఇది మరి ఎప్పుడు దాకా చేస్తాడు నాకు తెలియదు. బర్నబా పౌలుని గుర్తించాడు కదండి, వరం గలవారిని గుర్తించాడు. అలాగే హనోక్ గారు కూడా మనలో వరం గలవారిని గుర్తిస్తాడు. అసలు మొదటి పాటకే అసలు ఆ పాట దెబ్బకి ఎవరు రాకుండా మంచి వరం గలవారికి కూడా పాటలు ఇవ్వటంలో ఇప్పుడు ఎవరు ఫీల్ అవ్వకండి. పాటలు పాడినోళ్ళు మీకు నేనేం కౌంటర్ వేయట్లేదు. ఆయనకి వరం ఉందని చెప్తున్నాను అంతే, మీరు గుర్తుపెట్టుకోండి అంతే. అట్లాంటి వారిని గుర్తుపడతాడు. ఒకరోజు స్పీడ్గా ఒక దీపుని పిలిచాడు, వాక్యం చదవమన్నాడు. దీపు చూస్తే ఎవరికైనా ఎలా కనిపిస్తాడు? మంచి ఫ్యాష్గా కనిపిస్తాడు, కుర్రోడు బాగా ఇదిగా ఉంటాడు కదండి. అంటే బైబిల్ చదవడం కాకపోతే ఇదే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మకి చెప్పేది ఏంటంటే, రోజు దగ్గర కూర్చోబెట్టి 2 అధ్యాయాలన్నీ. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మమ్మ అదిగో చూసి నవ్వుతుంది చూసారా, వాళ్ళ అమ్మమ్మ ఇప్పటికీ అన్నం తినిపిస్తుంది. వాళ్ళ అమ్మమ్మ అన్నం తినిపిస్తే అన్నం తింటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మకి చెప్పేది ఏంటంటే, రోజు ఒక అధ్యాయం చదివించండి, గట్టిగా పైకి చదివించండి 2 అధ్యాయాలైనా. ఎందుకంటే ఒకరోజు వాక్యం చదివించమంటే మొత్తం అసలు వెళ్తలేదు బండి ముందుకి. అప్పుడు వరకు తెలియదు ఎవరికి ఈయనకి బైబిల్ చదవటం రాదని. కాబట్టి ఇప్పుడు మనం కూడా దొరికిపోతాం. కొంతమంది ఎందుకు రెఫరెన్స్లు చదవరంటే బైబిల్ చదవరు. కాబట్టి అటువంటి వారిని, వరం గల వారిని గుర్తించడంలో హనోక్ గారికి దేవుడు ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. కాబట్టి ఆయన చూసారా, ఆయన ఫేస్ మాడిపోయింది. ఎందుకంటే ఎక్కడో ఏదో తేడా ఉంది, మాడిన వాసన వస్తుంది, ఇది కొంచెం సరిగ్గా వండట్లేదు, ఇది మార్చేస్తున్నారని ఆయనకు అనిపిస్తుంది. నిజంగా అదే చెప్తున్నాను. గుర్తించాలి, ఎవరికి వరం ఉందో వాళ్ళని గుర్తించాలి, ఎవరు సమర్థులో వారిని గుర్తించాలి, వారికి ఆ పని అప్పగించాలి. అంతేగాని మనము సరిగ్గా గుర్తించట్లేదు కొన్నిసార్లు. బర్నబా మాత్రం పౌలుని దగ్గరికి తీశాడు, ఆయనకు వరం ఉందని గుర్తించాడు. ఆయనను ఎప్పుడైతే సంఘాలకు అప్పగించాడో, అపోస్తులు 9:31 సంఘాలు అభివృద్ధి చెంది. నేను 4 సందర్భాలు చెప్పాను అపోస్తుల కార్యాల్లో. ఇవన్నీ మీరు జరిగించాలి. మీరు జరిగించాలని మీ ఫీల్డ్లోకి రావాలి. ఏదో నేను రాలేను, యోసేపు బ్రతుకుంటాడు, ఆడు బ్రతుకుంటే ఎప్పటికైనా వస్తాడు, నేను రాలేను, నేను ముసలోడిని అయిపోయాను అని అనలేదు కదా. ఆయన లేచి వచ్చాడు. బస్సు లేకపోతే నేను రాలేనని ఆయన అనలేదే. అప్పట్లో బస్సులు లేవు కదా. తలగొట్టుకోకండి మధ్య చేయాలన్న, వాస్తవమే కదా, ఇది ఉన్నమాటే కదా, ఉన్నమాటే. ఆయన వచ్చాడు. అట్లానే మనం కూడా వాక్యాలు జ్ఞాపకంలో ఉంటే మనం కూడా వస్తాం. ఇక ఏది కూడా మీరు కదా, దేవదాస్ అన్న కూడా వస్తారు అని అన్నారు రాయలసీమ, మరి మంచిర్యాల అనుకుంటా, మీరు కూడా వస్తారన్నారు. మీరు వస్తారని చాలా మీటింగ్లు చెప్తున్నారన్న. మీరు రావాలి, మేము మిమ్మల్ని చూడాలి, ముఖాముఖిగా మీతో మాట్లాడాలి, మీతో మేము కలిసి సహవాసం చేయాలి. ఇక్కడ ఉన్న ఎవరు కూడా మీటింగ్స్ మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది రాత్రి. అదేంటంటే మంగళగిరిలో కూడా ఆల్రెడీ చెప్పాడు కదా, మంత్లీ మీటింగు 1 డే కాన్ఫరెన్స్గా మార్చారు. ఫంక్షన్ హాల్ చూశారు.
ఆ ఫంక్షన్ హాల్‌లో భోజనాలకి అన్నిటికి కలిపి ఆ ఫంక్షన్ హాల్ ఎంత ఖర్చు అయ్యిద్దో అదంతా మెసేజ్ పెడితే అది నేను కూడా చదివేశాను. నాకు పెట్టలేదు మెసేజ్ గానీ. కాబట్టి ఏం జరిగిద్దో ఆహ్, మనకు అర్థమవుతుంది. ఇంక రాబోయే దినాల్లో ఎవ్రీ మంత్లీ మీటింగ్ అనేది వన్ డే కాన్ఫరెన్స్‌గా మారిపోయింది. అది దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి మీరేం చేయొచ్చంటే చక్కగా మరి సహోదరులకైతే మన ప్రభుత్వం వారు ఉచిత బస్సు ఏశారు. కాబట్టి మీరు ఆ బస్సులో వచ్చేసేయండి. బస్సులు దొరకనోళ్ళు మాత్రం మీరు ఇంటికాడ ఉండిపోండి. కానీ మీరు రండి. వచ్చేసేయండి. వచ్చి మీరు అక్కడున్న వారిని నలుగురిని గుర్తుపట్టాలి. నంబర్ 1 బర్నబా పౌలుని గుర్తుపట్టాడు. వరం ఉన్నవాళ్ళని గుర్తుపట్టాలి. నంబర్ 2 హృదయాలు ప్రభు ఎవరియి తెరుస్తున్నాడో లూదియాలను గుర్తుపట్టాలి. నంబర్ 3 బలహీనమైన పాదాలు కలిగిన వారిని గుర్తుపట్టాలి. వారికి విశ్వాసం ఉందని గ్రహించాలి. నంబర్ 4 వాక్యాలు అందించగలిగిన వారు. ఇంకా చెప్పాలంటే ఎవరి ముఖం మీద తేజస్సు ఉందో వారిని గుర్తించి వారిని మనం నిలబెట్టాలి. ఇవన్నీ మనము గమనించుకోవాలి. సో, నేను నిన్న మీటింగ్‌కి వెళ్ళటం వల్ల నేను కొందరిని గుర్తించాను. సో, భవిష్యత్తులో దేవుడు వారిని ఎలాగూ నడిపిస్తాడో తెలీదు గానీ, వారిని ముఖాముఖిగా చూశాను. అటువంటి కృప మీకు కూడా ప్రభు కలిగించును గాక. ఈ కీర్తనలో మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చాలా ఉన్నతమైన వాడు. కానీ ఆయన మనల్ని దర్శించడానికి దిగొచ్చాడు. నరమాత్రుని దర్శించడానికి వాడు ఏపాటివాడు. ఆయన మనుషులను మర్చిపోలేదు. ఆయన మనుషులను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి గుర్తుపెట్టుకుందాం. యేసుబాబు ఈ రాత్రి ఎక్కడికి రావాలి నువ్వు? మైక్ ఆన్ చేసుకో. అమ్మా. ఈ రాత్రి నువ్వు ఎక్కడికి రావాలి? నీ కాడికి రాను. ఉమ్. గుర్తుందన్న. ఎక్కడికి రావాలి? గుర్తుందిలే చెప్పు. అందరికీ గుర్తుందని అందరికీ తెలియాలి. అందుకే చెప్పు. రాజమండ్రి. రాజమండ్రి, వెరీ గుడ్. రాజమండ్రి నేను రమ్మనకుండానే రాజమండ్రి వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గుర్తులేదు అంటారని రాజమండ్రి అనేసాడు. కాబట్టి ఇక రాక తప్పదు. విజయవాడ దాకా వస్తావేమో, అక్కడి వరకు నేను వద్దాం అనుకున్నాను. ఎలాగ నువ్వు రాజమండ్రి అన్నా కూడా రాజమండ్రి వచ్చాయి, మీటింగ్ టైంకి వచ్చాయి. కాబట్టి ప్రియులారా మనము గుర్తుపెట్టుకుందాం. కొంతమందికి అసలు మన షెడ్యూలే తెలియదు కదా, అసలు ఏం మీటింగులు జరుగుతున్నాయో కూడా తెలియదు. ఇంకా మరి వాళ్ళు ఇంకా 2-3 పరిచయాలు జరిగిస్తున్నారేమో మనకు తెలియదు. కానీ ఎప్పుడు ప్రార్థన చేసినా విశ్వాస సంబంధమైన ఏర్పాట్లకు మమ్మల్ని తెచ్చావు దేవా స్తోత్రం అంటారు. కానీ ఎక్కడ ఏ మీటింగులు జరుగుతున్నాయో తెలియదు వాళ్ళకి. మరి అటువంటి వరం కలిగిన వారందరిని మనం గుర్తించాలి. వారికి ఉదయకాలం కొందరికి మాడిపోయిన ఆమ్లెట్లు వేసినట్టు మనం వేస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళకి ఇంకెప్పటికీ ఇలాగే ఉంటారు వాళ్ళు. కాబట్టి మీరు అన్నీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి. ఇందులో నేను ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేశానో, సత్యపాల్ గారి కొరకు, సత్యప్రసాద్ గారి కొరకు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఆయన ప్రసాద్ గారు పర్లేదు, కొన్నింటికి వచ్చాడు, నిన్నే రాలేదు, దెబ్బలు తినేసాడు. కానీ కొంతమంది అసలు వేటికి రావట్లేదు. ఇక అలా ఉండకండి, ఇంక మనం వెళ్ళిపోతాం. ప్రభు వచ్చేస్తాడు త్వరలో. వీలైన మీటింగులకి రండి. వచ్చిన ప్రతి చోట మీ పని మీరు చేయండి. కొందరిని దర్శించండి, వారితో మాట్లాడండి, వారిని బలపరచండి. అది మీరు చేయండి. వరంగల్ వారిని గుర్తించండి. ఓకే, ప్రభు ఆత్మ సహాయం చేయను గాక. ఎప్పుడైనా మీరు రావాలి అని అనుకుంటే ఒకటి చెప్తాను, ఇది చెప్పి ముగిస్తాను. రాలేను, ఛార్జీలు లేవన్నప్పుడు నాకు ఫోన్ చేయండి. మీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాం. మీరు రండి అంతే. అంతే తప్ప ఇది లేదు అందుకే రాలేదు, చెప్తే బాగోదన్న మీకేం చెప్తాం. ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఏంటంటే వంకలు, ఎగ్గొట్టేసేయడానికి వంకలు అనమాట. ఇవన్నీ వదిలేయండి. ఇక మనకు చాలు, గతించిన కాలం చాలు. ఇప్పుడు మనము మ్యాక్సిమం పని జరిగించాలి, మనం పరిగెత్తుకొని రావాలి. కాబట్టి ప్రభు ఆత్మ మీ అందరికీ ఇటువంటి కృప అనుగ్రహించును గాక. చేరి వద్దాం. ప్రభువే మనల్ని దర్శించడానికి అంత దూరం నుండి గుర్తుపెట్టుకొని వచ్చాడు. మన ప్రియులు కూడా మనకు చేసిన ఉపకారం మర్చిపోవద్దు. సో మనం గుర్తుపెట్టుకొని వద్దాం. ప్రభు ఆత్మ మీకు అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమె కీర్తనల గ్రంథం 144 అధ్యాయం నుంచి దావీదు గారు చేసినటువంటి ప్రార్థనని జ్ఞాపకం చేస్తూ, ఆయన యుద్ధం నేర్పేవాడు, విజయం దయచేవాడు, ఆయనే నాకు ఆశ్రయదుర్గం అని దావీదు గారు చెప్తున్నట్టుగా ఈ రోజున మనల్ని కూడా నిరాశలైనటువంటి మనల్ని ఈ రోజున మనకు ఆయన ఆశ్రయమై ఉన్నాడని, దేవుని కోపం నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి, దేవుని యొక్క అగ్ని నుంచి మనల్ని అందరినీ కూడా ఆయన రక్తం ద్వారా రక్షణ కలిగించి రక్షణలోని తెచ్చి మరి ఆయన రెక్కల క్రిందకి మనం ఆశ్రయం కిందకి వచ్చాము. ఇప్పుడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దొరికింది. అలాగే ఇప్పుడు ఆశ్రయం దొరికినటువంటి మనల్ని కెరూబుల మధ్య నుంచి
మరి కరుణాపీఠం మీద నుంచి ఆయన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రేమగా మాట్లాడుతున్నాడని ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఇప్పుడు పాప జ్ఞప్తి లేని మనస్సాక్షిని ఇచ్చారు. కాబట్టి పూర్వపాపాలకు శుద్ధి కలిగిందన్న విషయాన్ని మనం నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకుని వాక్య జ్ఞప్తిని ఇచ్చాడు ఇప్పుడు మనకి. కాబట్టి మనకి లేఖనాలు జ్ఞాపకం ఉండాలని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం ఇప్పుడు కొత్త కీర్తన పాడేవారిగా ఉండాలని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. ఎవరైతే, ఎందుకంటే మనుషుల్ని ఆయన, మనమైతే మరిచివారుగా ఉంటాం కానీ ఆయన మనుషుని జ్ఞాపకం చేసుకుని మనుషుని పట్ల ఒక సంకల్పం కలిగి ఉండి ఆ సంకల్ప ప్రకారం మరి ప్రభువుని పంపించి ఈ రోజున మనుషుని జ్ఞాపకం చేసుకుని మనకి దయచేసినటువంటి యొక్క మనకు ఆశ్రమై ఉండి ఈ రోజున కలిగించినటువంటి నూతన నిబంధన ప్రవేశాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి జ్ఞాపకం కలిగిన వారు మరి మనకు అప్పగించినటువంటి సంగతుల విషయంలో, మనం ఎక్కడి నుంచి సంగతులు పొందుకున్న వాటి విషయంలో మనం జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత కలిగి ఉండాలని, కృతజ్ఞత కలిగిన వారిని ఆయన ఏ విధంగా ఆశీర్వదిస్తారో కూడా మనం నేర్చుకున్నాం. అలాగే మనం కూడా కొంతమందిని మరి పరిచర్యకు వచ్చినటువంటి వారి విషయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలో విషయాన్ని కూడా ప్రభు యొక్క ఉదయకాలం వర్తమానం నుంచి జ్ఞాపకం చేస్తూ సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ వర్తమానం అందించిన దేవుని సేవకులకు, కూడికలు ఇప్పటి వరకు నిలిచి ఉన్న దేవుని సేవకులకు, దేవుని ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు రాజమండ్రిలో 8 గంటలకి బైబిల్ స్టడీ జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. ఆ కూడిక అనంతరం రాయలసీమ ప్రాంతంలో రేపటి దినం జరగబోయే మరి 1 డే కాన్ఫరెన్స్ కొరకు కూడిక అనంతరం ప్రయాణం ఉంటుంది. ప్రార్థన చేయండి. రేపటి దినం జరిగే పరిచయ కొరకు అలాగే ప్రయాణం కొరకు ప్రార్థన చేయాలని, వీలు కలిగిన వారందరూ కూడా ఈ సాయంత్రం రేపు జరగబోయే పరిచయాల కొరకు రావాలని తెలియజేస్తున్నా. అలాగే మరి శనివారం మరి ఈ రోజు సాయంత్రం 3:30కి మధ్యాహ్నం 3:30కి జరగవలసినటువంటి కాకినాడ బైబిల్ స్టడీ శనివారం సాయంత్రం 3:30కి జరుగుతుంది. తర్వాత పెద్దాపురం మొదటి శనివారపు కూడికి జరుగుతుంది. కాబట్టి శనివారం జరిగే పరిచయాల వరకు మరి ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికను ముగింపు చేసుకుందాం. పేతురు గారు చేయండి. పరిశుద్ధమైన మా దేవ, ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన మా దేవ, కృప కలిగిన తండ్రి నాయన, మరి కీర్తన భాగంలో నా తండ్రి మీరు ఉదయకాలము నాయన నీ సేవకులుగా విశ్వాసులుగా నాయన మరి కూడి ఉండగా నీ దాసుల చేత మాట్లాడినటువంటి ఆ సంగతులను బట్టి ప్రభా నా తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. విశ్వాస సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటును మీరు మాకు ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. దేవ, విశ్వాసం ద్వారా నీతి అని నా తండ్రి వరము కలిగిన వారిని ఆయన గుర్తించాలని నా దేవా నా ప్రభా నాయన సహవాసంలో నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సహవాసాన్ని కలిసి ఉండాలని చెప్పేసి ప్రభా నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని పెట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇవ నా తండ్రి యొక్క నాయన ఈ సహవాసంలో కూడి జూములో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ని బట్టి నాయన, 1 డే సెమినార్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సహాయం చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ సత్యాన్ని నాయన అనేక మరి రాష్ట్రాల్లో ప్రభా, అనేక గ్రామాలలోనికి, అనేక గృహాలలోనికి, అనేక వ్యక్తులలోనికి మీరు నడిపిస్తున్న విధానాన్ని పెట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంకనూ నా తండ్రి వాక్యము నాయన మరి ప్రకటించబడడానికి ప్రభా అన్ని విధాలుగా నా తండ్రి సహాయం దయచేయండి, కృప చూపించండి.
మార్గాలు తెరవండి నాయనా, నీకు స్తోత్రాలు. కృప కలిగిన తండ్రి, మరి ప్రకటిస్తున్నటువంటి నీ సేవకులు నా తండ్రి, వారి ప్రయాణం అంతట్లో ఆయన మీరు తోడుగా ఉండండి. నీ కృప ఉంచండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే విశ్వాసులైన వారు, సేవకులైన వారిని పెట్టి ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా నా తండ్రి, ఈ యొక్క విశ్వాస సంబంధమైన ఈ ఏర్పాటును నాయన అనేక గ్రామాలలోనికి, అనేక గృహాలలోనికి నాయన మరి తీసుకుని వెళ్తుండగా ప్రభా, అది నీ కృప ద్వారానే నా తండ్రి, నీ ఆత్మ ద్వారానే నడిపించుదురుగాక అని పలుకుతున్నాము నాయన. నీకు స్తోత్రాలు. ఆయన సహాయం దయచేయండి, కృప చూపించమని. మరి యొక్క ఆయన జూమ్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, సహాయం దయచేయమని, నీ కృప కనికరము ప్రతి ఒక్కరి మీద ఉంచమని, నీ సేవకులను నాయన మీరు బలపరిచి నాయన నీ యొక్క కాపుదలని, భద్రత నీ సేవకుల మీద ఉంచి నాయన మీరు నడిపించమని, సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు పేతురు గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందాలమ్మా, అందరికి వందాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందాలండి.